కావేరి చిన్నీని ఫంక్షన్ కోసం అని చెప్పి రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్నీని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న చిన్ని కూడా చాలా బాగా రెడీ అయ్యి ఎలా ఉన్నానమ్మా నేను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి బంగారుపు బొమ్మలా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న కావేరితో ఆటలాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం నువ్వే నా కూతురిగా జన్మలు పుట్టాలమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని మాత్రం లేదమ్మా, ఒక్కసారి మాత్రం నువ్వు నా కూతురుగా పుట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదెందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం నా కోసం నువ్వు ఎంత చేస్తున్నావు కదా, మరి నీ కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, అందుకే నువ్వు నా కూతురిగా ఒక జన్మలో పుట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషించి అక్కడ ఉన్న చిన్నీని కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని కూడా చాలా సంతోషంగా కావేరిని హగ్ చేసుకుంటూ ఉంటుంది. కావేరి ఇంతలో రెడీ చేసి కావేరి చిన్నీని బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు, సత్యం వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. చిన్ని సత్యం దగ్గరికి వచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు తన కూతురు వైపు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే వాళ్ళ నాన్న వైపు చూసి నాన్న దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే నా కూతురు ఇలా ఎంత అందంగా ఉందో అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని తనని చాలా గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషించి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.